ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. నిజంగా మరి నా ప్రియ సోదరులు ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వించిన మీరు ఈ రోజు కదండి కన్నీళ్లు విధిస్తున్నారా? మీ పరిస్థితి ఏదైనప్పటికీ ఎదురు చూస్తా ఉన్నారేమో వాగ్దానం కొరకు. దేవా, నిజంగా విశ్వాసంతో వాగ్దానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అండి, ఈ రోజు ఖచ్చితంగా దేవుడు ఎప్పటికీ మాటలు వ్యర్థం కాదండి. ఎందుకంటే మీ జీవితాన్ని ఇకపై గందరగోళం ఉందా? దేవుని ఒక మార్గదర్శిగా దేవుడు ముందుగా మీకు వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మరి నిజంగా ఈరోజు నూతనమైన ప్రారంభం, ఒక బలమైన మాట దేవుడు మాట్లాడబోతుండండి. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే నిన్నటి వరకు దేవా నేను ఇకపై ఒక నిర్ణయంగా తీసుకుంటున్నా, అంటే ఒక రాజుగా నువ్వు ఉన్నావు యేసుప్రభు నాకు అని చెప్పేసి నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే రాజుకి అప్పగిస్తున్నారా? మన దేవుడు ఎవరండి? రాజు కదండి. హల్లెలూయా. నీ కుటుంబానికి అధిపతిగా రాజుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం దేవుడు జరిగించబోతుండో. మరి ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మొదటి సమూయేలు 12:2 రాజు మీ కార్యములు జరిగించును, నేటి వరకు మీ కార్యములు జరిగించి వచ్చి తిని. హల్లెలూయా కదండి. ఇంకేమంటుండు కదండి, మనము చాలా మంది ఏమంటారు అంటే బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతుంటారు, వేదన చెందుతూ ఉంటారు. అంటే నిన్నటి వరకు నేను దేవా మరి నేనే నడిపిస్తూ ఉండొచ్చు, కానీ దేవా ఇకపై నా జీవితంలో నా వల్ల కాదేసా, నా న్యాయంగా మరి ఒక న్యాయాధిపతిగా, నా కుటుంబానికి అధిపతిగా మరి నాయకత్వముని నువ్వే నడిపించేసు ప్రభా. ఎందుకంటే నువ్వు నడిపిస్తే నూతనమైన ఆశీర్వాదాలు నా కుటుంబంలో ఉంటాయి, ఒక మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి యేసయ్యా. మరి మీరు అన్ని చూపిస్తారు అని నమ్ముతున్నాను యేసుప్రభా, అని విశ్వసిస్తున్నాను యేసుప్రభా అని నువ్వు నమ్ముతే దేవుడు ఖచ్చితంగా నీ కార్యం జరిగించబోతున్నాడు. ఎందుకంటే ఇదిగో ఏమంటున్నాండి, రాజుకు మీ ముందుగా నడుచున్నాడు కదండి, నేను ముసలివాడినై నెరిసిపోతున్నాను. అంటే నిజంగా ఈరోజు మనము భారం మోయలేము. ఒక ముసలివాణిగా అంటే ఒక ఏజ్లో ఉన్నప్పుడు యవనస్తులు మరి కుటుంబ భారం మోయగలుగుతారు, కానీ ఒక ఏజ్ వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు ముసలివారైనప్పుడు కుటుంబ భారం అంతా పిల్లలకు అప్పగిస్తారు. నా వల్ల కాదమ్మా, ఇంకా మీరు మీ కుటుంబం మొత్తం బాధ్యత మీరు తీసుకోండి అని చెప్తారు కదండి. హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు నీకు సెలవిచ్చేది ఏం తెలుసా అండి, ఈరోజు నువ్వు కూడా ఇంతవరకు నీ సొంత నిర్ణయాలు, సొంత తలంపులు, సొంత ఆలోచన ప్రకారం నడుచుకున్నావా? అయితే ఇక నుంచి దేవుడు దేవా ఇంకా నా వల్ల కాదేసు ప్రభా, ఎందుకంటే నేను ఏది చేసినా నాకు ఆశీర్వాదం లేదు, నేను ఎంత ప్రయత్నించినా మరి నా వల్ల అవ్వట్లేదు యేసు ప్రభా, కానీ నువ్వు ఉంటే ఖచ్చితంగా నాకు, నువ్వు ఏళ్తే నా కుటుంబాన్ని నువ్వు చూసుకుంటే యేసు ప్రభా, మరి నూతనమైన మంచి ఒక కాలం నాకు వస్తుంది యేసు ప్రభా. నేను గత కాలం అంతా శ్రమతో అనుభవించాను, కానీ ఇప్పటి నుంచి యేసు ప్రభా మరి అన్ని తొలగిపోబోతున్నాయి. ఎందుకంటే మొత్తం అన్ని శ్రమ, కష్టాలు, బాధలు అన్ని తొలగి ఆశీర్వాదంగా మార్చబోతున్నావు యేసు ప్రభా. కాబట్టి నిన్నటి వరకు నాకు ఆ మనుషుల మీద ఈ మనుషుల మీద సహాయం కోరుకున్నానేమో, కానీ ఎవరైనా ఒకసారి 2 సార్లు చేసిన తర్వాత ఎవ్వరు చేయరేసయ్యా. కానీ నేను నీ మీద నిర్ణయించుకున్నాను యేసు ప్రభా, ఈ రోజు నుంచి నువ్వు నా కుటుంబాన్ని ఏలాలి, నా కుటుంబంలో విజయం ఇచ్చే దేవుడు వేసే, నా కుటుంబాన్ని నువ్వే ఏళ్తావని నమ్ముతున్నాను యేసు ప్రభా. నీకు అప్పగిస్తున్నాను యేసు ప్రభా. ఎందుకంటే నీకు అప్పగించినప్పుడు ఒక కొత్త ద్వారాలు నువ్వు తెరుస్తావు యేసు ప్రభా, నూతనమైన ద్వారాలు తెరుస్తావు యేసు ప్రభా. పాత మార్గాలన్నీ నేను మరి ఆధారపడాల్సిన అవసరం ఉండదు యేసు ప్రభా. కాబట్టి ఈరోజు నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వే నాకు సహాయము చేయేసు ప్రభా. నిన్నటి సహాయము వేరు యేసు ప్రభా, కానీ రేపటికి ఈరోజు నువ్వు నాకు సహాయం చేసి రేపటి నీకు మహిమార్థంగా నేను జీవించబోతున్నాను. ఎంతమంది అయితే ఈరోజు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు యేసయ్యా, ఖచ్చితంగా దేవుడు కార్యం చేయబోతున్నా. ఏంటంటే కాలాలు మారినా దేవుని ఒక ప్రణాళిక మాత్రం మారదండి. హల్లెలూయా. కాబట్టి దేవునికి అప్పగించిన దేవా, ఈరోజు నేను ఏర్పాటు చేసుకుంది ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనది కాదు యేసు ప్రభా. ఎందుకంటే నేను ఎంతో నాయకత్వం అనుభవించాను, కానీ ఆశీర్వాదం లేదు యేసు ప్రభా. మరి అన్ని నేను భరించాను, కానీ నా వల్ల అయితే లేసయా దేవా, నువ్వే సహాయం దయచేయండి యేసు ప్రభా. నిన్నటి వరకు మనుషులను నడిపించారు, కానీ ఇకపై నేను నీ మీద ఆధారపడి ఉన్నాను. ఎందుకంటే నువ్వు నన్ను సిద్ధపరచు, నువ్వు నాకు నడిపించే యేసు ప్రభా, నీ మహిమార్థంగా నన్ను నిలబెట్టుకో యేసు ప్రభా అన్న వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతము జరిగించబోతుంది. కాబట్టి ప్రియ సహోదరులు, ఈరోజు దేవుడు మీ కన్నీళ్లను తీర్చబోతున్నాడు, మిమ్మల్ని ప్రత్యేకంగా దేవుడు దీవించబోతుండు, ఆశీర్వదించబోతుండు. కాబట్టి మరి ఎంతమంది అయితే అవునేసా ఈరోజు నా కుటుంబాన్ని నువ్వే హేలేసు ప్రభా, నా వల్ల కాదేసా, నా బాధ్యత నువ్వు తీసుకోబోతున్నావా అని నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే దేవుడు నా జీవితంలో కార్యం జరిగించబోతున్నా, నమ్ముతే ఆమె నన్ను సెలవివ్వండి. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసు ప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం, ఆశ్చర్య మేలు జరిగించి ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగునుగాక యేసు ప్రభా. మీరే అద్భుతాలు చేయండి, మేలు జరిగించి
జరిగించనేసి ప్రతి చీకటి శక్తుల నుంచి విడుదల తెచ్చింది. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించనేసి ఎవరి సమస్య కొరకు బాధపడుతున్నారు, చింతిస్తున్నారు, వేదన చెందుతున్నారో వారి రోగం, వారి బంధకాలు, వారి సమస్య, దుఃఖం, ఆవేదన అన్నిటి నుంచి విడుదల దయచాం. గర్భఫలం, గర్భాలు తెరవబడును గాక. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు, నేను ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడుదల దయచాం. తాగుడు, వ్యసనాలకి నన్ను బానిస వారిని దేవ మార్చండి ప్రభు, దీవించని ఆశించనేసి యవ్వన కాలంలోని కార్యను మోయేటకు సహాయం చేయనేసి ప్రభా. లోకం వైపు పాపం వైపు చూసిన వారిని జ్ఞాపకం చేసుకుని రక్షణ భాగ్యం దయచనేసి ప్రభా. ఆత్మీయ నేత్రాలు తెరవబడను గాక. గుడ్డిదాన్ని తీసుకుని అమాస పుణ్యం పౌర్ణం కృష్ణ మంత్రశక్తులు కూలిపోవాలి. ఎంతమంది రక్షణ భాగ్యం దయచని కుటుంబ ప్రార్థన చేసుకోవాలి ప్రభా. నువ్వే సహాయం దయచేయండి, అద్భుతం జరిగించి ఐసీలో ఉన్నవారు, మరణ పడకలో ఉన్నవారు, పెరాలసిస్ వచ్చి రకరకాల రోగాలతో బాధపడుతున్నవారు నేను వారిని స్వస్థత విడుదల కలిగించండి యేసుప్రభు. ఎంతమంది ప్రార్థన ద్వారా ఏకీభవిస్తున్నారో యేసయ్యా, వారి జీవితంలో ఏదైతే నెరవేర్చబడాలనుకుంటున్నారో అవన్నీ నెరవేర్చబడటకు సహాయం దయచేయండి. అద్భుతం ఆశ్చర్యం మేలు జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల దయచేసి దినమంతా మీరు తోడుండి నడిపించి అద్భుతం జరిగించి ఏ విషయంలో వాళ్ళు ఏకీభవిస్తున్నారో నేను కామెంట్ సెక్షన్ రిక్వెస్ట్ తెలియపరుస్తున్న ప్రతి ఒక్కరిని సన్నిధికి చేరి జవాబు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you.